ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం పర్యటనకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పుడు రాజమండ్రిలో చూసినట్లయితే ఒక మోస్తరు వర్షాలు నమోదైనవి. రాత్రి నుంచి చూసినట్లయితే ఇదే విధంగా ఒక మోస్తరు వర్షాలు నమోదు కావడం జరుగుతున్నది. అయితే గడిచిన 24 గంటల్లో చూసినట్లయితే కాకినాడలో అయితే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమలాపురంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అయితే రాజమండ్రిలో మట్టికి కొంతగా వర్షపాతం మట్టికి కాస్త తక్కువగానే ఉన్నది. రాత్రి నుంచి చిరుజల్లులు పడినప్పటికీ కూడా ఉదయం మట్టికి ఇప్పుడే కొద్దిగా ఒక మోస్తరు వర్షం నమోదు కావడం జరుగుతున్నది. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రాజమండ్రిలో పర్యటించనున్నారు. రాజమండ్రితో పాటు రాజమండ్రి రూరల్, జగ్గంపేట, అలాగే పెద్దాపురం నియోజకవర్గాల్లోని ఒక 4 నియోజకవర్గాల్లో కూడా మొత్తం ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ఎలిపేట దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే వాతావరణ పరిస్థితి చూసినట్లయితే మొత్తం ఆకాశం అంతా కూడా మొత్తం మేఘావృతం అయ్యి ఉన్నది. మొత్తం ఇక్కడ ఒక మోస్తరు వర్షం పడటం జరుగుతున్నది. అయితే దీనివల్ల ముఖ్యమంత్రి పర్యటనకి ఎటువంటి ఆటంకం లేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ నుంచి మొత్తం ముఖ్యమంత్రి పర్యటించనున్న మొత్తం 4 నియోజకవర్గాల్లో వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో చూస్తే ఒక మోస్తరు వర్షాలు మాత్రమే పడటం జరుగుతుంది. అయితే ఇక జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో చూసినట్లయితే రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురవడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ హెలికాప్టర్లో బయలుదేరి ఇక్కడ గోకారం దగ్గర కొత్తపల్లి దగ్గర ఆయన వెళ్తారు. అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత జగ్గంపేటలో పర్యటించి అనంతరం పెద్దాపురంలో కూడా కార్యక్రమాలకి ఆయన ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం రాజమండ్రిలో అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఒక మోస్తరు వర్షాలు కురవడం వల్ల ఎటువంటి ఆటంకం కలిగే అవకాశం ఉండదని చెప్పి